ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. వాస్తవంగా ఇది ఎప్పుడో ఏర్పాటు కావాల్సి ఉండేది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇది 18వ షెడ్యూల్ ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల లోపల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కావాలి. ఇది చట్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఎప్పుడో అయిపోయింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైనటువంటి టీడీపీ, వైకాపా అధికారంలోకి రావడంతో 11 సంవత్సరాలైనా ఇది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. కనీసం ఇప్పుడైనా సరే దాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయం. అదేవిధంగా మిగతా అంశాల మాట ఏమిటి? పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేయాలని పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఎప్పుడో అయిపోయింది. ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. 11 సంవత్సరాలైనా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కనీసం ఇప్పుడైనా సరే ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్కు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వము అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా కానీ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు చేయాలి. ఇంతవరకు అమలు కాలేదు. కనీసం ఇప్పుడైనా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విభజన చట్టంలో 18వ షెడ్యూల్ ప్రకారము కడప జిల్లాలో విభజన జరిగిన 6 నెలల లోపల శైల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇంతవరకు అతిగతి లేదు. కనీసం ఇప్పుడైనా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విభజన చట్టంలో 18వ షెడ్యూల్ ప్రకారము దుగరాజపట్నం దగ్గర మేజర్ ఓటు నిర్మించాలి. 2018 కల్లా ఫస్ట్ ఫేజ్ పూర్తి కావాలి. ఇంతవరకు అతిగతి లేదు. కనీసం ఇప్పుడైనా ఆ పనులు మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని మంజూరు చేసింది. కడప నుంచి బెంగళూరు వరకు పనులు పూర్తయినాయి, తర్వాత నిలిచిపోయినాయి. కానీ వెంటనే ఆ పనులు పునఃప్రారంభించాలని కాంగ్రెస్